హాయ్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో రీసెంట్గానే మనకి ప్రీపెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 3 న్యూ ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ న్యూ ప్లాన్స్ లో స్పెషల్ ఏంటంటే ఈ న్యూ ప్లాన్స్ లో డేటాతో పాటు మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మనకి 14 వరకు కూడాను ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ ప్లాన్స్ ఏంటి, ఆ ప్లాన్స్ ఎన్ని రోజులకి మనకి వ్యాలిడిటీ ఉంటుంది, అలాగే వాటిలో ఏ ఓటీటీ యాప్స్ అనేవి వస్తున్నాయి, టోటల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్ గా మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా మనకి జియో ఫైబర్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం మనకి ఫ్రీ ఓటీటీ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకున్నట్లయితే కొన్ని వరకు మాత్రమే మొబైల్ ప్రీపెయిడ్ యూజర్స్ కి ఇంతవరకు ఇచ్చేవారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 14 వరకు కూడాను ఓటీటీ అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి December 16th, 2023 నుంచి కూడాను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి ఈ ప్లాన్స్ అయితే. ఇక్కడ మనకి వీళ్ళు 3 ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ 28 డేస్ కోసం ఉంటుంది, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 84 డేస్ ఉంటుంది, అండ్ అలాగే తర్వాత వన్ వచ్చేసరికి మనకి 1 year కోసం 365 డేస్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో మేజర్ గా మనం చూసుకున్నట్లయితే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి వీళ్ళు ఏదైతే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఇస్తున్నారో ఇదంతా కూడాను ఓన్లీ మొబైల్ వెర్షన్స్ మాత్రమే ఇస్తారు. సో ఇది మనకి ఓన్లీ మీరు మొబైల్లో మాత్రమే లాగిన్ అయ్యి చేసుకోవడానికి అవుతుంది. అదర్వైజ్ మీరు వేరే టీవీలో కానీ, లేదంటే ల్యాప్టాప్లో కానీ, లేదంటే కంప్యూటర్లో కానీ లాగిన్ అయ్యి యూజ్ చేసుకుంటాం అనుకుంటే ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ మాత్రం వర్క్ అవ్వని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్ మనకి 5G అనేది టెస్టింగ్ పర్పస్లోనే ఉంది కాబట్టి ఇది ఇంకా కమర్షియల్ రోల్అవుట్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. సో ఇండియా వైడ్గా కూడాను 5G యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 239 అండ్ అబోవ్ రీఛార్జెస్ చేసుకున్నట్లయితే జియోలో అన్ని ప్లాన్స్ కూడాను అన్లిమిటెడ్ 5Gని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు వీళ్ళు ప్రజెంట్ మనకి డేటా క్యాప్ లిమిట్ చెప్పినప్పటికీ కూడాను ఎవరైతే 5G యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను డైలీ ఎంతవరకు అయినా సరే అన్లిమిటెడ్ డేటా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనకి ఏదైతే వీళ్ళు డేటా క్యాప్ లిమిట్స్ ఉంటాయో, లేదంటే కొత్త ప్లాన్స్ అయినా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకి ఏదైతే డైలీ వీళ్ళు డేటా చెప్తున్నారో ఆ డేటా లిమిట్ వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. యాక్చువల్లీ ఈ ప్లాన్లో మనం చూసుకున్నట్లయితే డైలీ 2 GB డేటా లిమిట్ అనేది వస్తుంది. బట్ ప్రజెంట్ 5G అన్లిమిటెడ్ ఉంది కాబట్టి మీరు ఎంతని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి 5G ప్లాన్స్ రోల్ అవుట్ అవుతారో అప్పుడు మాత్రం మనకి ఇది డైలీ 2 GB వరకు మాత్రమే డేటా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో ఫస్ట్ ప్లాన్ విషయానికి వస్తే ఇందులో మనకి 398 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. సో అదే పర్ మంత్ అంటే మనకి 28 డేస్ కోసం అయితే వ్యాలిడిటీ రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇది 28 డేస్ వ్యాలిడిటీ వస్తుంది. అలాగే డేటా వచ్చేసరికి మనకి 28 డేస్కి 53 GB డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే డైలీ డేటా లిమిట్ వచ్చేసరికి మనకి 2 GB ఉంటుంది, వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ ఉంటుంది, SMS పర్ డే 100 SMS ఉంటాయి. ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సబ్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 12 వరకు కూడాను ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. మిగతా 2 ప్లాన్స్లో మనకి 14 ఓటీటీ యాప్స్ అనేది వస్తాయి. బట్ ఇందులో మాత్రం ఇది బేస్ 1 month ప్లాన్ కాబట్టి మనకి ఇందులో ఓన్లీ 12 ఓటీటీ మాత్రమే రావడం జరుగుతుంది. ఇందులో మనం మేజర్గా మనం చూసుకున్నట్లయితే సోనీ లివ్ ఉంటుంది, అలాగే G5 ఉంటుంది, జియో సినిమా ప్రీమియం ఉంటుంది, లయన్స్ గేట్ ప్లే ఉంటుంది, డిస్కవరీ ప్లస్ ఉంటుంది, సన్ నెక్స్ట్ ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న అన్ని ఓటీటీ యాప్స్ని కూడాను మీరు ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే సో మనకి ఇందులో ఏదైతే మనకి జియో సినిమా ప్రీమియం ఉంటుందో దీని యొక్క కూపన్ కోడ్ అనేది వీళ్ళు మై జియో యాప్లో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ కూపన్ని మనం రిడీమ్ చేసుకొని జియో సినిమా ప్రీమియంని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇదొక మంచి విషయం. జియో సినిమా ప్రీమియంలో మనకి చాలా వరకు కూడాను హాలీవుడ్ సినిమాస్ కానీ కొంచెం ప్రీమియం కంటెంట్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడాను మీరు 28 డేస్ కోసం ఈ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే మిగతా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సోనీ లివ్ కానీ, లేదంటే G5 కానీ, అలాగే లయన్స్ గేట్ ప్లే కానీ ఇవన్నీ కూడా మనకి జియో టీవీ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ సింగిల్ అప్లికేషన్స్లోనే ఈ కంటెంట్ అంతా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇందులో ఏదైనా కొత్త మూవీస్ వచ్చినా సరే, లేదంటే ఇందులో ఏదైనా వెబ్ సిరీస్ వచ్చినా సరే టోటల్ అంతా కూడా మీరు డైరెక్ట్గా జియో టీవీ యాప్ నుంచి మాత్రమే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. దీనికోసం సపరేట్గా మీరు వేరే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ అలాగే మనకి ఏదైతే వీళ్ళు పర్ డే మనకి 2 GB డేటా ఇస్తారు, ఈ 2 GB డేటా లిమిట్ అయిపోయాక మనకి ఆల్మోస్ట్ మనకి 64 kbpsకి అయితే డేటా అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. అన్లిమిటెడ్ 5G డేటా ఫర్ ఎలిజిబుల్ కస్టమర్స్. ప్రజెంట్ మనకి అన్లిమిటెడ్ డేటా అనేది 5G రోల్అవుట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ 5G అన్లిమిటెడ్ అనేది చాలా మంది కస్టమర్స్కి అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడాను 5G డేటా అనేది అన్లిమిటెడ్గా రావచ్చు. సో ఇది. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే ఇది 84 డేస్ కోసం అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 1198 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 84 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, అలాగే 168 GB డేటా అనేది వస్తుంది, అలాగే పర్ డే మనకి 2 GB డేటా లిమిట్తో రావడం జరుగుతుంది.
వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ ఉంటాయి, అలాగే 100 SMS పర్ డే ఉంటుంది. ఇందులో సబ్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే మనకి ఏదైతే ప్రీవియస్ ప్లాన్ లో మాట్లాడుకున్నామో 398 లో మనకి 12 OTT వస్తున్నాయి కదా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 14 వరకు కూడాను OTT అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో ఎక్స్ట్రాగా మనకి డిస్నీ హాట్స్టార్ ఉంటుంది, అలాగే ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో OTT చూసుకున్నట్లయితే సోనీ లివ్ ఉంటుంది, G5 ఉంటుంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్, అలాగే జియో సినిమా ప్రీమియం ఉంటుంది, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్. సో ఇవి మేజర్గా చాలా మంది యూజ్ చేసే OTT కంటెంట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని రీజనల్ OTT కూడా ఉన్నాయి, లైక్ ప్లానెట్ మరాఠీ కానీ. సో ఇట్లా కొన్ని రీజనల్ OTT కూడాను మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ మనకి 3 months సబ్స్క్రిప్షన్ కాబట్టి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేది మనకి 3 months వరకు కూడా సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే జియో యొక్క మొబైల్ నెంబర్తో రీఛార్జ్ చేస్తారో సేమ్ మొబైల్ నెంబర్తోనే మీరు జియో హాట్స్టార్ యొక్క అప్లికేషన్లో లాగిన్ అయినట్లయితే మీరు 3 months వరకు కూడాను డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే యాక్సెస్ చేయొచ్చు. ప్రైమ్ వీడియో మనకి 84 days అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 84 days యొక్క ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ మీరు మై జియో యాప్లో మీకు ఒక రెడీమ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెడీమ్ కోడ్ ద్వారాగా ప్రైమ్ వీడియో అప్లికేషన్లో మీరు ఈ కోడ్ అప్లై చేసినట్లయితే మీకు 84 days వరకు కూడాను ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. సో ప్రైమ్ వీడియో కానీ లేదంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఓన్లీ మొబైల్ ఎడిషన్స్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొబైల్ ఎడిషన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఓన్లీ మనకి మొబైల్లోనే యాక్సెస్ అవుతాయి, మనకి కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ టీవీస్లో కానీ ఎటువంటి యాక్సెస్ కూడా ఉండదు. అండ్ అలాగే రెజల్యూషన్ కూడాను మనకి 4Kలో ప్లే అవ్వకపోవచ్చు. అండ్ అలాగే జియో సినిమా కూడాను మనకి సేమ్ యాజ్ గా మై జియో యాప్లో ఒక కూపన్ అనేది ఉంటుంది. సో దాని నుంచి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి 84 days అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో సోనీ లివ్ కానీ, G5 కానీ, లయన్స్ గేట్ ప్లే కానీ, డిస్కవరీ ప్లస్ కానీ, సన్ నెక్స్ట్ కానీ ఇవన్నీ కూడాను మనకి డైరెక్ట్ గానే జియో టీవీ అప్లికేషన్స్ లోనే ఈ కాంటెంట్ అంతా కూడాను మనకి అవైలబుల్ గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఆ కంటెంట్ అంతా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ మీకు ఏదైతే డైలీ డేటా లిమిట్ 2 GB ఉంటుందో ఈ 2 GB అయిపోయినాక మీకు 64 kbps అయితే పడిపోతుంది. బట్ ప్రెజెంట్ అయితే మనకి 5G అన్లిమిటెడ్ అనేది రోల్ అవుట్ రన్ అవుతుంది కాబట్టి సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా 5G ప్లాన్స్ లాంచ్ అయ్యాక మనకి ఏదైతే డైలీ డేటా లిమిట్ ఉంటుందో అది అయిపోయినాక మనకి 64 kbps అయితే ప్లాన్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ప్లాన్ విషయానికి వస్తే మనకి 365 days వ్యాలిడిటీ ఉంటుంది. 4,498 రూపాయలు అవుతుంది. ఇందులో మనకి 365 days వ్యాలిడిటీ ఉంటుంది. 730 GB వరకు కూడా డేటా వస్తుంది. అలాగే పెర్ డే మనం చూసుకున్నట్లయితే 2 GB డైలీ డేటా లిమిట్ ఉంటుంది. వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ ఉంటాయి, అలాగే 100 SMS ఉంటాయి. సో ఇందులో OTT కూడాను సేమ్ మనకి 14 OTT అప్లికేషన్స్ అనేవి వస్తాయి. ప్రీవియస్ ప్లాన్లో ఏదైతే మాడుకున్నాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటాయి. ఇందులో వ్యాలిడిటీ ఒకటి మాత్రమే మారుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్స్క్రిప్షన్స్ విషయానికి వస్తే డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేది 1 year సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. అది కూడాను మీరు డైరెక్ట్ గా ఏదైతే మొబైల్ నెంబర్తో రీఛార్జ్ చేస్తారో సేమ్ మొబైల్ నెంబర్ జియో మొబైల్ నెంబర్తోనే మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో లాగిన్ అయ్యి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే 1 year వరకు కూడా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ మీకు సబ్స్క్రిప్షన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే జియో సినిమా ప్రీమియం కూడాను 1 year వరకు కూడా మీకు సబ్స్క్రిప్షన్ అనేవి వస్తాయి. యాక్చువల్లీ ఈ ప్లాన్స్ అన్ని కూడాను ప్రీవియస్గా మనకి 1 year కానీ 84 days కానీ ఈ ప్లాన్స్ అన్ని కూడాను మనకి అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి రీసెంట్గా మనకి 16th December నుంచి కూడా ఈ OTT సంబంధించిన ప్లాన్స్ మాత్రమే వీళ్ళు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ ప్లాన్స్లో మనం చూసుకున్నట్లయితే 1 year కోసం 3,227 రూపాయలు అనేది ఉండేది. సో ఇందులో మనకి 4 వరకు కూడాను OTT అప్లికేషన్స్ అనేవి ఇచ్చారు. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఉంటుంది, జియో టీవీ ఉంటుంది, జియో సినిమా ఉంటుంది. జియో సినిమా ప్రీమియం అయితే ఉండదు, ఓన్లీ జియో సినిమా మాత్రమే ఉంటుంది. అలాగే జియో క్లౌడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఏ అప్లికేషన్ కావాలో దానికి బేస్ చేసుకుని మీకు ఈ ప్లాన్స్ అనేవి ఉండేవి. ఇది మనం చూసుకున్నట్లయితే అమెజాన్ ప్రైమ్కి సంబంధించి అండ్ అలాగే సోనీ లివ్ ఇంక్లూడెడ్గా కొన్ని ప్లాన్స్ ఉండేవి. అది కూడా మనకి 3226 ఉండేది. సో ఇవన్నిటి కూడా మనకి 365 days వ్యాలిడిటీ ఉంటుంది, 2 GB per day డేటా లిమిట్ ఉంటుంది. అలాగే G5 ఇంక్లూడెడ్గా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3,225 ఉంటుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఉండేది అయితే 3,178 ఉండేది. సో ఇవన్నీ కూడా మనకు ఆల్మోస్ట్ 3,200 ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 4,498 రూపాయలు అవుతుంది. అలాగే మనకి ప్రీవియస్ ఉన్న ప్లాన్స్లో చూసుకున్నట్లయితే 3,227 రూపాయలు. ఈ రెండింటి మధ్య వేరియేషన్ చూసుకుంటే 1,271. సో ఈ 1,271లో మనకి ఆల్మోస్ట్ మనకి 14 వరకు కూడాను OTT అప్లికేషన్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో మీరు 1 year కోసం ఈ 14 అప్లికేషన్స్ కూడా మీరు తీసుకోవాలంటే చాలా ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా 1,200 పే చేసినట్లయితే మీకు 14 OTT యాప్స్ అనేవి సబ్స్క్రిప్షన్ మనకి 1 year వరకు వస్తుంది. సో ఇది
ఈ ప్లాన్స్ గురించి అయితే సో ప్రీవియస్గా మనకి ఇంతవరకు కూడాను జియో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే జియో ఫైబర్గా ఎవరైతే కనెక్షన్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఇచ్చేవారు. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సింగిల్ అప్లికేషన్స్ అనేవి ప్రీవియస్గా ఉండేవి. లైక్ అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ కావాలా, లేదంటే G5 కావాలా, లేదంటే సోనీ లివ్ కావాలా, లేదంటే హాట్‌స్టార్ కావాలా. సో ఇలా సింగిల్ అప్లికేషన్స్ మాత్రమే ఇచ్చేవారు. బట్ ఇక్కడ బండిల్గా అప్లికేషన్స్ అనేవి ఇప్పుడు దొరికేవి కాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 14 వరకు కూడాను అప్లికేషన్స్ దొరుకుతున్నాయి. 84 డేస్ కానీ 365 డేస్ కానీ రీఛార్జ్ చేసుకుంటే, అదే మీరు 28 డేస్ కోసం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 12 ఓటీటీ అప్లికేషన్స్ అనేవి మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.